ములుగు జిల్లాలో కలెక్టర్ దివాకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల మీద ఆరా తీస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులతో కలిసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోగులకు ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే రైతులు నష్టపోకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు లాంటివి ప్రతి లబ్ధిదారుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ దివాకర్ గారు అయితే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జిల్లా వైద్యాధికారులతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరికీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు అందించే విధంగా ఉండాలని చెప్పని ఉదయకు వైద్యాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి సమస్యలు వాటి యొక్క పరిష్కారంలో దిశగా ములుగు జిల్లాలో ప్రతి సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పని ఉదయకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సందర్భంగా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకూడదని చెప్పని మరో దిక్కు ఫర్టిలైజర్లను తనిఖీలు చేయడం జరిగింది. మరో దిక్కు అట్లే చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వారితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రైతులు ఎవరు కూడా ముందస్తుగా విత్తనాలు నాటకూడదు, ముందస్తుగా విత్తనాలు నాటి రైతులు నష్టపోకూడదని చెప్పని వీటిపై రైతులకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెలిపించాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు, రాజీవ వికాసం, అటు ఇందిరమ్మ ఇల్లు, మరియు ఇటు చూసుకున్నట్లయితే అనేక సంక్షేమ పథకాలు ఏవైనా కూడా లబ్ధిదారులకు రాలేదని చెప్పి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. 3 విడతలుగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత. కొంతమందికి రాలేదని చెప్పి అధైర్యపడద్దు. విడతల వారీగా ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు అందించే పథకాన్ని కూడా మేము చేపడుతున్నాం అని చెప్పని జిల్లా కలెక్టర్ అయితే తెలియపరిచారు. మరో దిక్కు చూసుకున్నట్లయితే అటు రెవెన్యూ అధికారులతో కూడా భూభారతి చట్టం ద్వారా ఏ రైతు కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పని ఈ నెల 14వ తారీఖు వరకు ములుగు జిల్లాలో విస్తృత పర్యటన చేపడుతూ మండలాల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రైతులకు కానీ ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ములుగు జిల్లా ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు వారి యొక్క సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని ములుగు జిల్లా కలెక్టర్ సుడిగాల పర్యటన చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం నాడు కూడా ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో జిల్లా కలెక్టర్గా చేస్తున్న పనులు శభాష్ అని చెప్పి జిల్లా ప్రజలైతే అంటున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతి సమస్యను తన భుజం మీద వేసుకొని ఎప్పటికప్పుడు తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా జిల్లా కలెక్టర్గా చేపడుతున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాకాలం సీజన్లో ప్రజలెవరికి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అనేకమైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి అటు చూసుకున్నట్లయితే ఇరిగేషన్, పంచాయతీ రాజు, ఇటు చూసుకున్నట్లయితే వైద్య శాఖ, ఇటు చూసుకున్నట్లయితే విద్యాశాఖలో కూడా విద్యార్థులకు సకల సౌకర్యాలు అందించే విధంగా కూడా పాఠశాలలో మన పాట కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే ఉద్దేశంతో కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కెమెరామెన్ రవీందర్తో సంపత్.